లెగిరా, పొలానికి వెళ్ళి నీళ్లు పోసి వద్దాం. అరే శంకరయ్య, పదరా, పొలానికి వెళ్ళి నీళ్లు పోసి వద్దాం. వస్తున్నా, ఆగండిరా. అమ్మయ్య, బావిలో నీళ్లు ఉన్నాయి, మనకి ఇంకా నీరు అద్దు లేదు. అరే ఈసయ్య, ఎక్కడున్నావు? ఇంట్లో నుంచి బయటికి రారా. అరే వెనక ఉన్నాను రా, రండి శంకరయ్య, రామయ్య. ఎక్కడున్నావురా ఈసయ్య? వెనక సాల్లో ఉన్నాను, రండిరా. ఒరే ఈసయ్య, పొలంకి వెళ్దాం, పదండిరా. అరే ఆవుకి ఇంకా గడ్డి లేదురా, పదండి మనం పొలంకి వెళ్ళి కోసుకొని వద్దాం. అరే నేను ప్రతి ఏడు కొత్త పంట వస్తే కొత్త మొక్క నాటాలిరా, మర్చిపోయాను. అదే ముందురా ఈసయ్య, పదండి నాటుదాం. అరే సరే పదండి రా, తోటకి వెళ్దాం. అయ్యో వేప చెట్టు, మన వేళ్లకు నీరు అందక వేళ్ళు ముడుచుకుపోతున్నాయి. అవును మామిడి చెట్టు, మన ఊరిలో వానలు పడక కరువు వచ్చేలా ఉంది. ఇలా మన ఊరిలో కరువు వచ్చి వానలు పడక రైతులు కష్టపడతారు. అలాగే చెట్లకున్న ఆకులు కూడా ఎండిపోతున్నాయి. అవును మామిడి చెట్టు, అక్కడ చూడు, రైతులు వస్తున్నారు. అవును వస్తున్నారు. మామిడి చెట్టు, ఆ రైతు చేతిలో మొక్క ఉంది అంటే ఆ మొక్క నాటుతారు కావాలా. మొక్క తెస్తున్నారంటే మొక్క నాటడానికే కదా దాని అర్థం. అరే శంకరయ్య, రామయ్య, మొక్క నాటేశాను రా, పదండి దున్నుదాం. ఇంత ఎండగా ఉంది, వర్షం పడుతుందంటారా? అవునురా ఈసయ్య, ఇంత ఎండగా ఉంది కదా, దున్నద్దురా, ఆపేద్దాం. అరే మనం అలా అనొద్దురా, ఏమో వానదేవుడు మన మీద కరుణించి వర్షం కురిపిస్తాడేమో. మనము దున్నుదాం, వర్షం కురిపిస్తాడేమో. వారం తరువాత, అబ్బా ఈ ప్రదేశం ఎంత బాగుందో. ఈ సీతాకోక చిలుక నా తేనంతా తాగేస్తుంది. అమ్మయ్య, మా యజమాని వస్తున్నాడు, నన్ను ఇంకేం చేయలేదు. అరే శంకరయ్య, వారం ముందు మొక్క నాటాను కదా, దాని సంగతే నేను మర్చిపోయాను. సరే పదండిరా వెళ్దాం. ఈసయ్య, శంకరయ్య నన్ను పిలవకుండా మాట్లాడేసుకుంటున్నారేమిటి? ఏది చెప్తాం రామయ్య, ప్రతి ఏడు
వర్షాలు పడతాయన్న నమ్మకంతో మనం పొలం దున్నితే ఈసారి వర్షాలు పడక మొక్కలకి, జంతువులకి, రైతులకి నీళ్లు లేక చనిపోయేలా ఉన్నాం రా. అరే పదండ్రా, చిన్నడికి వెళ్దాం, అక్కడ పక్షులు ఎలాగున్నాయో చూద్దాం. అయ్యో చిలక, నా గొంతు దాహంతో ఎండిపోతుంది, కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి. అవును నీలపు పక్షి. అరే రామయ్య, శంకరయ్య చూడండి రా, పక్షులు అన్ని చనిపోతున్నాయి. అరే పదండ్రా, తీసి సైడ్కి పెట్టేద్దాం, లేదని మట్టేస్తారు. అరే పొలం దున్నాం కదా, పొలం ఎలాగుందో చూద్దాం, పదండిరా. అరే శంకరయ్య, రామయ్య, పొలం మొత్తం ఎండిపోయిందిరా, పగుళ్ళు వచ్చేసాయి. నీకు అప్పుడే చెప్పాను కదరా పొలం దున్నద్దు అని, అయినా మా మాట వినకుండా దున్నావు. మీ మాట విన్నుంటే ఈ పాటికి నా ఎకరం నాతోటి ఉండేదిరా, నా అప్పులన్నీ తీరే ఉండేవి. నేను పట్టెలు పండించాను, ఇక నాకు చావే దిక్కు. రే ఆకు, ఏంటా పిచ్చి పెద్ద? నేను చనిపోవాలనుకుంటున్నాను రా. ఎందుకురా, ఏమైంది? నాకు ఈ లోకంలో బ్రతకాలని లేదు. అప్పు చేసి కష్టపడి పంట పండిస్తున్నా చివరికి బూడిదే మిగులుతుంది. ఒక పక్క నా సంసారం, మరో పక్క నా పిల్లల భవిష్యత్తు, మరో పక్క నా బాధ్యతలు. ఎలా రా చేసేది? అలాగని చనిపోతాం అంతే కదా మరి. ఈ లోకంలో మనకంటే గుర్తింపు ఎవ్వరూ ఇవ్వడం లేదు. పట్టణంలోకి వెళ్తే విలువ లేనివాడిగా చూస్తున్నారు. ఈ వర్షాలు ఎప్పుడు వస్తాయో తెలియదు. మనం లేకుండా మనిషే లేడు. ఎందుకురా బ్రతకాని ఈ బ్రతుకు? పంట పండించే రైతులు కూడా దిక్కులేదు ఈ లోకంలో. అలాంటిది అడగకుండానే అన్నం పెడుతున్నారు రైతు. రైతు ఉంటేనే అమ్మతో సమానం. అసలు అన్నం తింటున్నామంటే కారణం రైతు. రామయ్య చూడండి రా, మబ్బులు వస్తున్నాయి.
కదా. ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం లేదా వలసలు వెళ్ళిపోవడం వంటివి చేస్తున్నారు. అలా కాకుండా కరువును చాలా ధైర్యంగా ఎదుర్కోవాలి. ఒకవేళ కరువు వస్తే మనం తిండి పెట్టే రైతులు ఉండరు. కాబట్టి ఈ తరం వాళ్ళు రైతులకు నిదర్శనంగా వచ్చే తరం వాళ్ళని చూపించాలి.